హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక ఆ వీడియో విశేషాలేందో తెలుసుకుందాం. మన దేశంలో కొన్ని టెంపుల్స్ కు సంబంధించిన ప్రచారంలో ఉన్న వింతలు ఆసక్తిగా మారాయి. సైన్స్ కు అంతుచిక్కని రహస్యాలు కొన్ని ఆలయాల్లో వీటిలో ఉన్నాయని చెప్తుంటారు. అలాంటి మిస్టరీ టెంపుల్స్ గా ప్రసిద్ధి చెందిన 10 ఆలయాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. భారతదేశంలో ప్రసిద్ధ దివ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. చరిత్ర ప్రాశస్త్యం పరంగా కొన్ని ఆలయాలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయి. ఈ ఆలయాలను చూసేందుకు స్థానిక రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. కొన్నింటిని చూసేందుకు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు, చరిత్ర పరిశోధకులు తరలి వస్తూ ఉంటారు. అయితే మన దేశంలో కొన్ని టెంపుల్స్ కు సంబంధించిన ప్రచారంలో ఉన్న వింతలు ఆసక్తిగా మారాయి. ఇలాంటి మిస్టరీ టెంపుల్స్ గా ప్రసిద్ధి చెందిన 10 ఆలయాలేవో ఈ రోజు చూసేద్దాం. 1. లేపాక్షి ఆలయం. ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి ఆలయంలో అనేక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. గుడి ఆవరణలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వీటిల్లో ఓ స్తంభం వేలాడుతున్నట్లు ఉంటుంది. అంత బరువైన రాతి స్తంభం కింద ఎలాంటి సపోర్టు లేకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో రాయిపై ఉండే పాదముద్ర ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఈ పాదం సీతాదేవిదని చెబుతారు. ఇక్కడ ఒకే రాతిపై చెక్కిన భారీ నంది విగ్రహం కూడా ఉంది. ఇక 2. పానకాల నరసింహస్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చేవారు బెల్లం పానకాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. శంఖం ద్వారా భక్తుల పానకాన్ని దేవుడికి సమర్పిస్తారు. పానకం పోస్తున్నప్పుడు తాగుతున్న శబ్దాలు వినిపిస్తాయి. కొంతసేపటి తర్వాత శబ్దం ఆగిపోతుంది. అప్పుడు బయటకు వచ్చిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇంత బెల్లం పానకం పోస్తున్నా అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు. ఇక 3. పూరి జగన్నాథ దేవాలయం. ఈ ఆలయం వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గుడిపై ఎగరేసిన జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. రోజులో ఏ సమయంలోనైనా ఏ కోణంలోనైనా చూసినా ఆలయం నీడ కనిపించదు. అదే విధంగా ఈ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయం లోపల అడుగుపెట్టినప్పుడు సముద్రపు హోరు వినిపించదు. తిరిగి వెళ్లే సమయంలో మాత్రం ఆ సముద్రపు హోరు వినిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుడిలోని వంటగదిలో ప్రసాదాలు తయారు చేస్తారు. 7 కుండలపై వీటిని వండుతారు. అన్నిటికంటే టాప్ లో ఉండే 7వ కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది. దాన్ని దేవుడికి నివేదిస్తారు. ఈ రహస్యం ఎవ్వరికీ అంతుపట్టని విషయం. ఇక 4. రామేశ్వరం ఆలయం. తమిళనాడులో ఉన్న రామేశ్వరం టెంపుల్ దేశంలోని అతిపెద్ద పురాతన ఆలయాల్లో ఒకటి. ఆలయ సముదాయంలో అనేక బావులు ఉన్నాయి. బావులు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రతి బావిలోని నీటి ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది. ఇది ఎవరు వివరించలేని రహస్యం. ఈ బావుల నీటికి వైద్య గుణాలున్నాయని, ఈ నీరు అన్ని రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం. ఆ నీటితో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. 5. శబరిమల ఆలయం. శబరిమలకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. అక్టోబర్ నుంచి జనవరి చివరి వరకు ప్రజలు ఈ ఆలయానికి వస్తారు. పొంగల్ సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలో కొండ ప్రాంతంలో ఓ వెలుగు కనిపిస్తుంది. మకర విలక్కుగా పేర్కొనే ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. దీన్నే మన తెలుగు వారు జ్యోతి దర్శనంగా చెప్తారు. అయ్యప్ప మాల తీసుకున్న భక్తులు ఈ జ్యోతి దర్శనంతో తరిస్తారు. 6. హసనాంబ ఆలయం. కర్ణాటకలోని హసన్లో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే తెరుస్తారు. ఈ గుడిని ముయ్యటానికి ముందు వెలిగించిన నూనె దీపం మళ్లీ తలుపులు తెరిచే వరకు వెలుగుతూనే ఉండటం ఇక్కడ మిస్టరీ. అలాగే అమ్మవారికి సమర్పించిన పువ్వులు కూడా తాజాగా ఉంటాయి. ఇక 7. విరూపాక్ష దేవాలయం. కర్ణాటకలోని హంపీలో ఉన్న విరూపాక్ష దేవాలయం ఒక ప్రత్యేకతతో కూడిన అద్భుతమైన భవనం. ఆలయం లోపల ఓ ప్రాంతంలో నిల్చొని చూస్తే ప్రధాన ద్వారం, గోపురం తలకిందులుగా కనిపిస్తుంది. ఈ నిర్మాణ ప్రతిభను చూసి ఆశ్చర్యపోక తప్పదు. ఇక 8. శివగంగ దేవాలయం. బెంగళూరు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఎక్కటానికి సులువుగా ఉండే ఒక చిన్న కొండపై ఒక గుహలో ఉంది ఈ ఆలయం. ఈ కొండ ఒక శివలింగంగా కనిపిస్తుంది. దీనివల్ల ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ టెంపుల్లో దేవుడికి నెయ్యి సమర్పించినప్పుడు పూజారి దానిని శివలింగంపై పోస్తాడు. అది వెన్నగా మారుతుంది. సాధారణంగా వెన్నను వేడి చేయటం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. కానీ ఇక్కడ వింతగా జరుగుతుంది. ఇక 9. జ్వాలాజీ ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది.
దుర్గాదేవి కొలువైన ఈ టెంపుల్ ను జ్వాలాముఖ మందిర్గా పిలుస్తారు. గుడి మధ్యలో ఉన్న జ్వాలను ఆలయ ప్రధాన దేవతగా పరిగణిస్తారు. జ్వాల నిరంతరం మండుతూనే ఉంటుంది. ఆ జ్వాలనే దేవత అని నమ్ముతారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాంటి ఆధారం లేకుండానే ఈ కాంతి నీలి రంగులో మండుతూనే ఉంటుంది. ఇక 10 నంజుడేశ్వర ఆలయం. మైసూర్ సమీపంలోని నంజన్గూడలో కపిలా నది ఒడ్డున నంజుడేశ్వర స్వామి ఆలయం ఉంది. గుడిలోని ఓ ప్రాంతంలో పైకప్పును చూస్తే గర్భగుడి పైన బిల్వపత్ర వృక్షం కనిపిస్తుంది. అయితే భూమిలో ఎక్కడ చూసినా చెట్లు వేర్లు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగనే ఒక స్తంభంపై గౌరీమాత ముఖం కనిపిస్తుంది. కాలక్రమేణా ఆ ముఖం లక్షణాలు మెరుగవుతున్నాయని, మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతారు. ఇక ఈ 10 ఆలయాల్లో మీరు ఎవరైనా ఆలయంకి వెళ్తే మీ అనుభూతిని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.